Hello everyone, welcome to another module. In this module, we are going to learn about inclusive education in ECCE. Why we have to introduce this in early childhood education means, so పిల్లలకి వాళ్ళు ఎప్పుడైతే డిఫరెంట్గా ఆలోచించాలి అండ్ వాళ్ళకి యూనిక్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇట్ ప్రమోట్స్ దట్ ఫ్రెండ్షిప్ అండ్ అండర్స్టాండింగ్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు, ఆ అపార్ట్మెంట్లో సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలు 3 or 4, వాళ్ళు ఎలా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఎలా షేరింగ్ చేసుకోవాలి, షేర్ చేసుకుని ఎలా ఆడుకోవాలి, ఎమోషన్ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అన్నది నేర్చుకుంటారు. ఒకసారి స్కూల్కి వెళ్ళిన తర్వాత దే విల్ ఫైండ్ 30 or 40 ఇన్ డిఫరెంట్ సెక్షన్స్. వాళ్ళతో ఎలా ఉండాలి అన్నది నేర్చుకుంటారు. బట్ ఒక్కసారి అది స్కూల్ కాకుండా వన్స్ యు గో అవుట్, బయటికి వెళ్ళినప్పుడు ఇఫ్ యు ఫైండ్ మోర్ దెన్ దట్, అది కూడా పిల్లల్ని ఇంకా అర్థం చేసుకోవడం, వాళ్ళతో ఎలా ఆడుకోవాలి, ఎలా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అన్నది ఈ ఇంక్లూజివ్నెస్ అనేది మనకి ఉపయోగపడుతుంది. వెన్ వీ షుడ్ ఇంట్రడ్యూస్ దట్, ఎప్పుడు మనం ఇలాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే వీ షుడ్ రికగ్నైజ్ స్పెషల్ నీడ్స్ ఎర్లీ ఇన్ వైటల్ ఫర్ ఎఫెక్టివ్ సపోర్ట్. పేరెంట్స్ అండ్ ఎడ్యుకేటర్స్ మస్ట్ బి అటెంటివ్ టు సైన్స్ సచ్ యాజ్ డిఫికల్టీ విత్ కమ్యూనికేషన్. అంటే పిల్లలు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయలేకపోతున్నప్పుడు అండ్ సోషల్ ఇంటరాక్షన్ లేకపోయినప్పుడు, అంటే కొత్త వాళ్ళు కనపడితే భయపడుతూ దూరంగా వెళ్ళడం, మాట్లాడుకోకుండా ఉండడం, అండ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏదన్నా కొత్తది చెప్పినప్పుడు వినకోకుండా నాకు ఇష్టం లేదు వస్తువులు ఇసిరిసిరి వేయడం, ఇలాంటివన్నీ ఇండికేట్ చేస్తాయి. ఖచ్చితంగా వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఈ ఇంక్లూజివ్నెస్ని మనం ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేసే విధంగా ఈ సైన్స్ మనకి ఉపయోగపడతాయి. సో ఇలాంటి లక్షణాలు ఏవైనా పిల్లల్లో గమనిస్తున్నప్పుడు వాళ్ళని అటెంటివ్గా గమనించి టీచర్తో కమ్యూనికేట్ చేయడం లేదా పేరెంట్తో కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ముఖ్యం. సో ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు పిల్లల్లో మీరు గమనిస్తారో ఎలాంటి టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్స్. We should create space where children can explore and engage at their own space. అంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ ప్లేస్లో ఇక్కడే నేర్చుకుంటారు అని కాదు, మన ఇల్లు లేదా స్కూలు లేదా ఇంకొక పార్కు లేదా ఇంకొక ప్లేస్ అలా కాదు. పిల్లలు ఎక్కడైతే కంఫర్ట్గా నేర్చుకుంటారో వీ షుడ్ చూస్ దట్ ప్లేస్. వాళ్ళకి తగ్గ ప్లేస్ని క్రియేట్ చేసి అండ్ దే షుడ్ ఎక్స్ప్లోర్ దట్. అక్కడ వాళ్ళకు నచ్చే విధంగా ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకునే ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ని మనము క్రియేట్ చేయాలి. ఇది మొట్టమొదటి టెక్నిక్. కమింగ్ టు సెకండ్ టెక్నిక్, we should introduce personalized instructions. సో పర్సనలైజ్డ్, పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. అంటే ఒక మెథడ్లో ఒకరు నేర్చుకుంటారు, ఇంకో మెథడ్లో ఇంకొకరు నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు నేర్చుకోవడానికి, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు కనపడినప్పుడు మాట్లాడలేదు, దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయించాలి అంటే మనమే పర్సనల్గా పిల్లల్ని ఫ్రెండ్స్ ఇంటికో లేకపోతే రిలేటివ్స్ ఇంటికో లేదా పక్కింటికో తీసుకెళ్ళి వాళ్ళతో పెద్దవాళ్ళు వీళ్ళ రిలేషన్ ఏంటి, ఇలా పిలవచ్చు, ఇలా మాట్లాడచ్చు, ఇలా ప్రాక్టికల్గా వాళ్ళకి పర్సనలైజ్డ్గా ఒక ప్లాన్ తయారు చేసుకొని వాళ్ళకున్న ఫోబియాని తొలగించాలి. థర్డ్ టెక్నిక్ ఈజ్ కొలాబరేటివ్ యాక్టివిటీస్. ఎప్పుడైతే పిల్లల్లో గమనించిన లక్షణాలని మనం పోగొట్టాలి అనుకున్నప్పుడు ఆ పాయింట్ని స్పెసిఫిక్గా నోట్ చేసుకొని ఫ్లెక్సిబుల్ టైం క్రియేట్ చేసుకొని ఆ ఓన్ స్పేస్ క్రియేట్ చేసి ఆ పర్సనలైజ్డ్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మిగిలిన టీమ్ వర్క్, అంటే మీ సరౌండింగ్స్లో ఉన్న పిల్లల హెల్ప్ తీసుకోవడం, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకోవడం, లేకపోతే కనుక చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ కానివ్వండి, స్కూల్ మేట్స్, అట్లా ఎవరో ఒకరి హెల్ప్ తీసుకొని డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేసినట్లయితే పిల్లల్లో అలాంటి లక్షణాలని ఈజీగా మనం ఎరేస్ చేయొచ్చు. As a parent, we should believe only one thing, that every child is unique and they deserve the right to learn in an inclusive environment. ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో 2 types of approaches ఉన్నాయి. The first approach is differentiated
ఇన్స్ట్రక్షన్. ఈ డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్లో ఇది మెయిన్గా ఏంటి అంటే పర్టికులర్ స్టూడెంట్కి అప్రోచ్ అవ్వడం. అంటే ఆ స్టూడెంట్లో ఒక స్కిల్ని డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ప్లాన్ రాసుకోవాలి, దానికి కావాల్సిన మెటీరియల్ రాసుకోవాలి, దాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఏ టైంలో ఇంట్రడ్యూస్ చేయాలి, అండ్ బిఫోర్ ఇంట్రడ్యూస్ చేసే ముందు చైల్డ్ని దానికి రెడీ చేయాలి. ఇదంతా చైల్డ్ సెంట్రిక్గా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ మెథడ్ ఈస్ యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్. ఈ యూనివర్సల్ డిజైన్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నంబర్స్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకుంటాము, ఆ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. బట్ అది ఎంతమంది నేర్చుకున్నారు, ఎవరెవరికి ఎలా అర్థమైంది అన్నది వి విల్ గో ఫర్ అనదర్ టైప్ ఆఫ్ మెథడ్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏవేవి మనము కాన్సెప్ట్స్ గుర్తు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఇన్క్లూజివ్నెస్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ యాక్సెసిబిలిటీ, థర్డ్ వన్ ఈస్ కొలాబరేషన్. Coming to inclusion, every child deserves to feel valued and included in learning activities. అంటే మనం ఏవైతే క్లాస్ రూమ్లో యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నామో అది ప్రతి చైల్డ్ పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి. అండ్ పార్టిసిపేట్ చేసింది వాళ్ళకి యాక్సెస్ అవ్వాలి, అంటే వాళ్ళు కంఫర్ట్గా ఆ ఎన్వైరన్మెంట్లో పార్టిసిపేట్ చేస్తూ క్రియేటివ్గా ఉండాలి, అండ్ వాళ్ళకి కంఫర్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఆ రెండు చెక్ చేసుకున్న తర్వాత వి షుడ్ గో ఫర్ కొలాబరేషన్. ఇంకా ఎక్కడైనా మైనర్ మిస్టేక్స్ ఉంటే పేరెంట్తో మాట్లాడి లేదా టీచర్ డిస్కస్ చేసుకొని ఇంకొక టీచర్తో దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. పిల్లల్ని స్కిల్ ఓరియంటెడ్గా తయారు చేయాలి అంటే మనకున్న ప్రాక్టికల్ స్ట్రాటజీస్ ఏంటి అంటే సెన్సరీ ప్లే యాక్టివిటీస్ అండ్ ఇంక్లూజివ్ రీడింగ్ సెషన్స్, అడాప్టివ్ ఆర్ట్ ప్రాజెక్ట్స్, ఇలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మనం కండక్ట్ చేస్తూ వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి కొన్ని టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్లెక్సిబుల్ ఆర్ట్ టైం ఇస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.